అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మెగా రైతు మేళా నిర్వహించారు. మహిళా రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వ్యవసాయంలో మహిళల పాత్రపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబు, సీతక్క, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జాట్తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయంపై 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు సహాయం చేశామన్నారు. గత ప్రభుత్వం ఆపేసిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏ పంటలోనైనా సరే తెలంగాణ రైతు అగ్రభాగాన నిలిచేదానికి శాయశక్తుల మొదటి సంవత్సరన్నర కాలంలోనే 1,04,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భారతదేశంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి రుణమాఫీ తప్ప ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి రీతిలో చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం అయినా కష్టాల్లో ఇబ్బందులు ఉన్న 25 లక్షల మంది రైతులకి 21,000 కోట్లు రుణమాఫీ చేసిన వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు మంత్రి శ్రీధర్బాబు. భూసారం కాపాడే విధంగా వ్యవసాయం చేయాలన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెరగొచ్చని కేంద్రం చెబుతోందన్నారు. అందుకే రైతులు సాంకేతికతను ఉపయోగించి ఉత్పత్తి పెంచాలని సూచించారు శ్రీధర్బాబు. పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తూ ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడి ముందుకెళ్తా ఉన్న తరుణంలో రాబోయే కాలంలో ఏ విధమైన వ్యవసాయ పద్ధతులు కానీ అధునాతనమైన పద్ధతుల ద్వారా పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఒక 2 మాటలు. ఈరోజు సాంకేతిక నైపుణ్యం పెరిగింది. వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు మంత్రి సీతక్క. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట కోసి ఇంటికి చేర్చే వరకు మహిళల కృషి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేసే వారిలో 60 నుంచి 80% మంది మహిళలు ఉన్నారన్నారు. 2 ఏళ్లలో మహిళలకు 36,000 కోట్ల రూపాయల రుణాలు అందించామని తెలిపారు మంత్రి సీతక్క. విత్తనం నాటిన కానుంచి పంట కోసి మరి ఇంటికి తీసుకొచ్చి ధాన్యం ఇంటికి తీసుకొచ్చి మార్కెట్కి తీసుకెళ్లేదాకా మా అక్కలు, మా అమ్మలు, మా చెల్లెలు, మా మహిళా రైతులే అత్యధికంగా చెమట ఓడుస్తూ ఉంటారు. కానీ మగ రైతులకు వచ్చినంత గుర్తింపు మా మహిళా రైతులకు రావడం లేదు. కాబట్టి మరి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఆహార భద్రత, శ్రమకు తగ్గ గుర్తింపు, శ్రమకు తగ్గ ఫలితం ఇవన్నీ దక్కాలంటే మహిళలను వ్యవసాయ రంగంలో ప్రోత్సహించడం, వ్యవసాయ రంగానికి సంబంధించిన అగ్రి ఉత్పత్తులను ప్రోత్సహించడం ఇవన్నీ కూడా మరి ఇక్కడ నుంచి వీసీ గారు, అక్కడ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మరి ఇవన్నీ చేయడం చాలా సంతోషం. రైతాంగ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో మనం సాధికారికత చేయగలిగితే, ఒక మంచి ట్రైనింగ్ విత్ మంచి నాలెడ్జ్ని కనుక చేయగలిగితే ఆ కుటుంబం నేల, నీరు, గాలి వీటిని మనం ఆరోగ్యకరంగా ఉంచుకుంటే మనకు వచ్చే ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఆహారం వస్తుంది. తద్వారా మానవ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన మానవాళి దేశ అభివృద్ధికి ఎంత ముఖ్యమో మనం చెప్పాల్సిన అవసరం లేదు. భూసారాన్ని కాపాడుతూ విత్తనాలు, ఎరువులను ఎలా ఉపయోగించాలో వివరించారు కోరమండల్ సంస్థ ప్రతినిధులు. రైతులకు ఉపయోగపడే కొత్త వ్యవసాయ పద్ధతులు, సాంకేతికత, పంటల సాగు విధానాలపై అవగాహన కల్పించారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. Where we have shown them the benefits of organic fertilizers. As a company, we promote integrated nutrient management, and we have shown them how it's beneficial for us to use organic fertilizers as well as organic potash. Besides the traditional chemical fertilizers like 2020, which helps in improving the yields. Besides these traditional chemical fertilizers, Coromandel also has got nano fertilizers, nano products like nano DAP and nano urea. And here we have shown them the demonstration how usage of nano DAP is helping them to cut down the additional bag of DAP. Every farmer uses 2 to 3 bags of DAP per acre. Here we are educating them, cut down 1 bag and apply nano DAP, and we could see the benefit. You can see it's been applied in the
corn crop, and we could see the beneficial. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియపు ఎరువులను వాడటం, అదే కాకుండా నానో ఎరువులను వాడటం, పొటాష్ లాంటి వాటిని కూడా వాడి వీటన్నిటికి కూడా ఇవాళ మీరే చూస్తున్నారు ఇక్కడ వాడిన దానికి మామూలుగా రైతు పద్ధతిలో వేసిన దానికి ఏ విధంగా ఉన్నటువంటిది. ఈరోజు సుమారుగా ఈరోజు రేపు సుమారుగా 9 నుంచి 10,000 మంది రైతాంగాన్ని వారు ఇక్కడ ప్రదక్షిణా క్షేత్రాలకి ఇటు వరి కానివ్వండి, అటు మొక్కజొన్న కానివ్వండి, అటు టమోటా కానివ్వండి, వంగ మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా రకరకాలైనటువంటి ఆధునిక పద్ధతుల్ని రైతు ముంగిట్లోకి చేర్చి వారికి అవగాహన కల్పించే దిశగా చేస్తున్నాం. రైతులకు ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతుల ప్రయోజనాల కోసం పరిశోధనలు చేయాలని సూచించారు.